నాకోడా మసీద్. నాకోడా మసీద్ అన్నది కలకత్తాలోని బెంగాల్లోని అతిపెద్ద మసీదులోని ఒకటి. దీనికన్నా పెద్ద మసీదు కలకత్తాలో లేదు. ఈ నాకోడా మసీద్ అంటేనే నావికులు మసీద్. పర్షియన్ భాషలో నాకోడా అంటే నావికుడు. ఇది నావికుడు నిర్మించిన మసీదు కాబట్టి దీన్ని నాకోడా మసీద్ అంటారు అన్నమాట. అందుకనే దీన్ని అంటే జకరియా అనే ఒక నావికుడు దీన్ని నిర్మించారన్నమాట. అందుకనే దీన్ని నాకోడా మసీద్ అని అంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఉన్న ఒక సున్నీ మసీద్ అనమాట ఇది నాకోడా మసీద్ అన్నది. ఈ మసీదు సెంట్రల్ కోల్కతాలోని బడా బజారు లేదా బుర్రా బజారు వ్యాపార జిల్లా కేంద్రంలోని చిత్పూర్ ప్రాంతంలోని జకరియా స్ట్రీట్ మరియు రవీంద్ర సరణి కోడ్ల మధ్య ఉందన్నమాట. ఇది ఒక సైడ్ నుంచి జకరియా స్ట్రీట్, ఒక సైడ్ నుంచి రవీంద్ర సరణి వెళ్ళే కోడ్ల మధ్యలో ఉందన్నమాట ఈ నాకోడా మసీద్ అన్నది. ఈ మసీదుని 1926లో పూర్తి చేశారు. ఈ మసీదు కోల్కతాకు ప్రధాన మసీదు మరియు ఇది ఆసిఫా పాఠశాలకు కూడా అనుబంధంగా ఉందన్నమాట. దీనికి ఆసిఫా పాఠశాల కూడా దీనికి అనుబంధంగా ఉంది ఈ మసీద్కి. మొఘల్ ఇండో ఇస్లామిక్ శైలిలో దీన్ని నిర్మించారన్నమాట. మొఘల్ ఇండో ఇస్లామిక్ శైలిలో ఈ మసీద్ నిర్మించారు. ఇక్కడ ఈ మసీద్ గతంలో స్థాపకుడు నవాసిర్ దౌలా అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఒక మసీద్ ఉండేది, పాత మసీదులు, అది నవాసిర్ దౌలా దాన్ని స్థాపించారన్నమాట. ప్రస్తుతం ఈ మసీద్ నిర్మాణానికి అప్పట్లోనే 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఉన్న మసీద్ నాకోడా మసీద్ నిర్మాణానికి అప్పట్లోనే 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ మసీదులు ఒకేసారి 10,000 మంది నమాజ్ చేయొచ్చు అనమాట. 3 గోపురాలు ఉన్నాయి, 27 మీనార్లు ఉన్నాయన్నమాట. మీనార్ ఎత్తు 46 మీటర్లు అంటే 151 అడుగులు. 1854 ముందు ప్రస్తుత ప్రాంతంలో 2 వేర్వేరు మసీదులు ఉండేవన్నమాట. కచ్చి మెమన్ అంటే గుజరాత్లోని కచ్ నుంచి వచ్చిన ఒక ముస్లిం సామాజిక వర్గం అనమాట. ఇది కచ్చి మెమన్ అనే వ్యాపార సముదాయం చెందిన వ్యాపార దిగ్గజమైన హాజీ జకారియా ఒక సాధారణ ముస్లిం భక్తుడిగా ఉండేవారన్నమాట. ఈ హాజీ జకారియా అన్నమాట. ఈ కచ్చి అమ్మను వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే 1823 కలకత్తాకు వచ్చి ఇక్కడ వ్యాపార ముస్లిం సముదాయంగా ఏర్పడారన్నమాట. కలకత్తా నుంచి, అదే గుజరాత్ నుంచి కచ్ ప్రాంతం నుంచి యమన్ అనే ఒక సామాజిక వర్గం, ముస్లిం సామాజికం వచ్చి ఇక్కడ ఒక వ్యాపార వర్గంగా ఏర్పడింది అనమాట. ప్రస్తుతం మసీద్ ఉన్న పరిసర ప్రాంతాల్లో నివసించే ఇతర సున్నీ ముస్లిం సమాజానికి హాజీ జకారియా నాయకుడిగా ఉండేవాడు అనమాట. కచ్చి యమన్లు ఒక వర్తక సమాజంగా అభివృద్ధి చెందింది అనమాట. ఇది కచ్చి యమన్ అన్నది ఒక వర్తక సమాజంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా చెందింది. ఈ సమాజంలో చాలామంది షిప్పింగ్ వ్యాపారం ఉండేదన్నమాట. వీళ్ళకి నౌకలై ఉండేవి ఈ సమాజంలో చాలామందికి. ఈ సమాజంలో అతిపెద్దగా ఉన్న హాజీ జకారియాకు అప్పట్లోనే 99 వార్డులు ఉండేవన్నమాట. అంతేకాక అనేక ఆస్తులు కూడా ఉండేవన్నమాట. ఇతను భూస్వామిగా ఉండేవన్నమాట. ఇతను చక్కెర వ్యాపారం కూడా ఉండేది. ఇతను చక్కెర వ్యాపారం రాజుగా పిలిచేవారు కూడాను. హాజీ జకారియా ఒక దాతగా అందరికీ దాన ధర్మాలు చేస్తుంటారు అనమాట. ఇతను 2 మసీదులు కూడా నిర్వహణ చేపట్టాడనమాట. 2 మసీదుల మధ్య ఉన్న భూమిని కూడా హాజీ జకారియా అన్న ఆయన కొనుగోలు చేసి తర్వాత తన సొంత డబ్బులతో ఒక పెద్ద మసీద్ నిర్మించారన్నమాట. అదే నాకోడా మసీద్గా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం. పర్షియన్ భాషలో నాకోడా అంటే నావికుడు అని అర్థం. జకారియా నావికుడు కనుక అతనికి ఫిషింగ్ వ్యాపారం ఉండేది కనుక ఈ మసీద్కి నావికుడు మసీద్గా ప్రసిద్ధి చెందింది. నాకోడా మసీద్కి అతను జకరియా మదర్సాను కూడా స్థాపించాడు. ఈ జకరియా ఆయన అతను జకరియా మసీద్ స్థాపించి మరి తన జాతి అయిన కచ్చి అమ్మన్ ప్రయోజనాల కోసం 4 భవనాలు కూడా కొనుగోలు చేశారు. ఇదే కాకుండా దాని చుట్టూ 4 భవనాలు కూడా కొనుగోలు చేశారు అనమాట. హాజీ జకారియా అతని బంధువు వ్యాపార భాగస్వామి సన్నిహితుడు అయిన హాజీ వహీదాన్తో కలిసి కలకత్తాలోని ఆచార్య పర్దుల్లా చంద్ర రోడ్లోని 248 ABC వద్ద మాణిక్తలా శ్మశాన వాటికను కూడా కొనుగోలు చేశారన్నమాట. అతను ఫ్రెండ్స్తో కలిసి మాణిక్తలాలోని శ్మశాన వాటికను కూడా కొనుగోలు చేశారన్నమాట. ఈ శ్మశాన వాటికలోని బీబీ జిదాన్ దర్గా కూడా ఉంది. ఈ కచ్చి యమన్ కోసం మాత్రం కాకుండా ఇది ఒక ప్రైవేట్ శ్మశానంగా ఉండేదన్నమాట. కానీ ట్రస్టీల అనుమతి తర్వాత ఇతర వర్గాల వారికి కూడా ఖననం చేయడానికి అనుమతించారన్నమాట. మౌలానా ఖైరుద్దీన్, అతని భార్య మరియు కుటుంబ సభ్యులు కూడా ఈ మాణిక్తలా శ్మశాన వాటికలోనే ఖననం చేశారు. హాజీ జకారియా సుందరియపట్ అంటే రవీంద్ర సరణిలోని హఫీజ్ జమాల్ మసీద్ నిర్మాణంలో కూడా సహాయం చేసేవాడు హాజీ జకారియా. మరియు మసీద్ షరీఫ్లోని
షహర్-ఏ జుబేదా నిర్మాణంలో కూడా దోహదపడ్డాడు. జకరియా అన్నమాట. ఈ కాలంలో ఈజిప్టు, ఇరాన్ మరియు మదీనా నుంచి చాలామంది అరబ్బులను భారతదేశానికి వచ్చేవారు. ఈ హజీ జకరియా అరబ్ ఇమాములను నకోడా మసీదులో నియమించాడనమాట. హజీ జకరియా మరియు మౌలానా ఖైరుద్దీన్ భారతదేశం మొదటి విద్యామంత్రి తండ్రి అయిన మౌలానా ఖైరుద్దీన్ చాలా సన్నిహితంగా ఉండేవారన్నమాట. వీరికి మరో ప్రముఖ వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కూడాను స్నేహితులుగా ఉండేవారన్నమాట. మౌలానా ఖైరుద్దీన్ నకోడా మసీద్లోని వైజ్ బయాన్ మరియు కొన్నిసార్లు ఎప్తామా కూడా చేసేవాడు. 1865లోని హజీ జకరియా మరణించినప్పుడు అతని కుమారుడు హజీ నూర్ మహమ్మద్ జకరియా తన తండ్రిలాగానే సమానమైన పాత్ర ఈ మసీద్కి కేటాయించేవారు అన్నమాట. ఈ మసీద్ పురోగతికి ఆయన కూడాను కృషి చేసేవారు. అంటే హజీ జకరియా కొడుకు కూడాను ఈ మసీద్కి కృషి చేశారు. ఆయన పేరు హజీ నూర్ మహమ్మద్ జకరియా అనమాట. తండ్రిలాగే అన్ని పనులు చూసుకున్నారు అన్నమాట. కలకత్తా ముస్లిం అనాథాశ్రమం నిర్మించడంలో కూడా ఉదారంగా విరాళాలు ఇచ్చేవారు అనమాట హజీ నూర్ మహమ్మద్ జకరియా కూడాను. దీని ప్రవేశం ఈ మసీద్ యొక్క ప్రవేశం ఎలా ఉంటుందంటే ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా అని పోలి ఉంటుందన్నమాట ఈ మసీద్ యొక్క ప్రవేశ ద్వారం. ఈ మసీదును ఆగ్రాలోని సికందరాలో మొఘల్ చక్రవర్తి అక్బర్ సమాజం ఆనుకరించి కచ్ నుండి వచ్చిన ఒక చిన్న సున్నీ సమాజమైన కచ్ అమ్మన్ జమాత్ నిర్మించారన్నమాట. గతంలో 2 మసీదులు పునర్నిర్మించారు ఇక్కడే. 1920 ఆ పనులు ప్రారంభించి 1935 నాటికి పూర్తి చేశారు ఈ మసీద్ నిర్మాణాన్ని. ఈ మసీద్ నిర్మాణం కచ్ అమ్మన్లు అందరూ కొంత మసీదుకు విరాళంగా అందించారు కూడాను. మరియు అబ్దుల్ రహీం ఉస్మాన్ అనేవాడు ఆయన పెద్ద దాతగా ఉండేవారన్నమాట ఈ మసీద్ నిర్మాణానికి. ఈ మసీద్ పునర్నిర్మాణ కాంట్రాక్ట్ను బ్రిటిష్ ఇంజనీరింగ్ కంపెనీ అయిన మకెతోస్ బర్న్ అండ్ కో కంపెనీకి ఇచ్చారన్నమాట ఈ కంపెనీ నిర్మాణ బాధ్యతని. 3 గోపురాలు 2 మీనార్లు ఉన్నాయి. ఇవి 46 మీటర్ల ఎత్తులో ఉంటాయన్నమాట. 151 అడుగులు ఈ 3 గోపురాలు 2 మీనార్లు. వీటికి అదనంగా 30 నుంచి 36 మీటర్లు ఉన్న మరో 25 మీనార్లు కూడా అన్నమాట. అలాగే ఈ ద్వారం నిర్మాణానికి తోలూపూర్ నుంచి గ్రానైట్ రాళ్ళని తెచ్చారన్నమాట. దీని ఫతేపూర్ సిక్రీలో ఉన్న బులంద్ దర్వాజాలో ఉన్న ద్వార నిర్మాణానికి తోలూపూర్ నుంచి గ్రానైట్ రాళ్ళని తెచ్చుకుని వచ్చారు. లోపల అద్భుతమైన అలంకరణ మరియు కళాత్మకంగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట లోన్ మసీద్ చూసుకున్న ప్రాంతం. ఈ విధంగా జకరియా స్ట్రీట్లోని ఈ మసీదు బడా మసీద్ అని దీని చుట్టూ ఒక సమాజం ఏర్పడింది అనమాట. వీళ్ళ చుట్టూ రైన్ బసేరా అని ఒక అనాథులకి వాటికి తక్కువ బయట నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పించి రైన్ బసేరా కూడా ఉంటుందన్నమాట. అక్కడ మనం తక్కువ డబ్బులతోటి అందులో కూడా ఉండొచ్చు. అంటే కలకత్తా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి పనికిరాదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఈ రైన్ బసేరాలోని కొద్ది రోజులు 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు నివాసం ఉండవచ్చు అనమాట. రైన్ బసేరా తక్కువ డబ్బులకే దీనికి ఇస్తారన్నమాట రూమ్స్ కింద. అలాగే ఈ మసీదు నకోడా మసీద్ అంటేనే 10,000 మంది ఒకేసారి నమాజ్ చేయొచ్చు అనమాట. ఈ జకరియా ఆయన ఈ రవీంద్ర సరణి ప్రాంతంలోని ఈజిప్ట్, ఇరాన్ నుంచి వచ్చిన మదీనా నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ మసీదులోని ఇమాములుగా నియమించారు అప్పట్లోనే. ఈ మసీద్ కూడాను 1920లో ప్రారంభించి 1935కి పూర్తి చేశారు. దీన్ని నిర్మాణానికి బ్రిటిష్ కంపెనీ అయిన ఇంజనీరింగ్ కంపెనీ అయిన మకెతోస్ బర్న్ అండ్ కో కంపెనీ అనమాట నిర్మించింది. 15 లక్షల రూపాయలు ఖర్చుతో అప్పట్లోనే. వీళ్ళు ఎవరంటే ఈ గుజరాత్ నుంచి వచ్చిన కచ్ ప్రాంతం నుంచి వచ్చిన కచ్చి మెమన్ జమా వాళ్ళు అనమాట. వీళ్ళు ఈ గుజరాత్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారన్నమాట. వీళ్ళు అందులోని పెద్ద అయిన హజీ జకరియా. ఈ హజీ జకరియా చుట్టుపక్కల విజయాలకి దర్గాలకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతటికి ఈయన పెద్ద దిక్కుగా ఉండి ఈయన యొక్క నౌకల ద్వారా వచ్చిన సంపాదనని, షిప్పింగ్ కంపెనీ ద్వారా వచ్చిన సంపాదనని ఈ మసీద్కి ఇక్కడ ఉన్న జనాలకి ఎంతో సహాయం చేస్తూ ఖర్చు పెట్టేవాడు అనమాట. ఇతను తన జాతి అయిన కచ్చి అమ్మన్ ప్రయోజనాల కోసం 4 భవనాలు కూడా కొన్నాడు. అలాగే మొదలసాలను కూడా నియమించారు అనమాట. ఈయన ఫిషింగ్ వ్యాపారాలను బాగా సంపాదించారు. ఈ విధంగా ఇతని సంపాదన అంతటను అనేక రకాలుగా మంచి పనులకు ఉపయోగిస్తూ ఇక్కడ మినార్లు కూడా డెవలప్ చేశారన్నమాట. 3 గోపురాలు, 22 మినార్లు పెద్దవి, 25 చిన్న మినార్లు కూడా ఏర్పాటు చేసి అందంగా ఈ మసీద్ నిర్మాణానికి తోలేపూర్ నుంచి గ్రానైట్ని తెచ్చి మసీద్ని అందంగా
నిర్మించారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,00,000 మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.